మొత్తం సెటిల్మెంట్ చేశా. S2 కంపార్ట్మెంట్. పదండి బాబు, పదండి. డబుల్ కాస్త ఆగాయా బాబు? కాసేపు ఆగితే కాళ్ళు చేతో షేకింగ్ వస్తాయి. తొందరది. ఇదిగో. ఇదేంటయా? చాలు, ఏదో పెద్ద నిజంగానే బెర్తించిన పోతోటి నీకు. అక్క పావలా 2 రూపాయలైంది. 5 రూపాయలు పెడదామా? 50 రూపాయలు అవుద్ది. ఆడింది చాలు కానీ ఇంకా ఇంటికి వెళ్దాం పదండి. టికెట్ ప్లీజ్. సార్, మీరు పొరపాటుని కోచ్ ఎక్కినట్టున్నారు. దీనికి వేరే టీసీ ఉన్నారు, మీరు వెళ్ళండి. నేను వేరే కోచ్ ఎక్కడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? సార్, పొరపాటు చేయడం మానవ సహజం. కవర్ చేసుకోవాలనుకోకుండా వెళ్ళండి. ఏయ్, నేనే కోచ్ ఎక్కాలో నాకు తెలుసు కానీ ముందు టికెట్ ది. సార్, అది నల్లగా పొట్టిగా టీసీ ఇంకో ఆయన ఉండాలి. ఉంటే ఏంటి? వాడు డబ్బులు తీసుకున్నాడు సార్. కథలాగా ఫైన్ కట్టండి. అయితే ఆయన దీపండి కదా? ఫైన్ కడతారా, జైలుకి వెళ్తారా? టికెట్ లేకుండా ఫ్రీగా వెళ్దాం అనుకున్నారా? అది కాదు సార్, యాక్చువల్గా ఏమైందంటే ఏంటి, పొరపాటున వేరే ట్రైన్ ఎక్కాం సార్ అని స్టోరీ చెప్తారా? ఇప్పుడు ఎలా రా? బాగుందయ్యా, చాలా బాగా కవర్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఆశ్రమం గోడలు దూకి ప్రాణాలకు తెగించి మరీ సంపాదించాను సార్ ఈ న్యూస్. సార్, ఈసారైనా జీతం పెంచాలనుకుంటున్నానయ్యా వచ్చే సంవత్సరం నుంచి. థ్యాంక్స్ సార్. సార్, ఒక్క ఎస్టీడీ చేసుకుంటాను సార్. చేసుకోవయ్యా, దానికి ఇంత భయపడుతూ అడగాల. కానీ కాస్త పర్సనల్ సార్. కాస్త పర్సనల్ సార్. పర్సనలా? అలాగే చేసుకో. నేను బాత్రూమ్కి వెళ్ళి వస్తాను. హలో రామోజీరావు గారా? నమస్తే సార్. నేను సార్ సూర్యని. మొన్న ఐఎస్ఐ ఏజెంట్స్ గురించి ఆర్టికల్ పంపించాను. దాని రెస్పాన్స్ ఎలా ఉంది సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఏం లేదు సార్, ఇప్పుడు ఒక అమ్మాయి గురించి ఒక ఆర్టికల్ రాస్తున్నాను సార్. డెఫినెట్గా గ్రేట్ సెన్సేషనల్ న్యూస్ అవుతుంది సార్. ఇక్కడే ఉంది సార్, నా చేతిలోనే ఉంది సార్. పంపించమంటారా సార్? ఈసారి ఒక్క 20,000 పంపిస్తే. నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. అది కాదు సార్, కాస్త డబ్బులు అవసరం ఉండి. డబ్బు కావాలంటే నేను ఇవ్వనా? ముష్టి 20,000 కోసమని ఫ్రెండ్ని మోసం చేస్తావా? ఫ్రెండా? అంటే నేను నీ ఫ్రెండ్ని కాదా? మన ఇద్దరి మధ్య ఉన్నది కేవలం ఎడిటర్ రిపోర్టు సంబంధమైన. ఆహా, అయ్యో సార్, నన్ను క్షమించండి సార్. మీ మనసును అర్థం చేసుకోలేకపోయాను సార్. సరే, ఇప్పుడు నీకో టెస్ట్. పవిత్రమైన మన ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి ఆ ఆర్టికల్ నాకు 2,000కే ఇస్తావో, తుచ్చమైన డబ్బుకి లొంగిపోయి ఆ రామోజీరావుకి అమ్ముతావో? ఆలోచించుకో, నువ్వే ఆలోచించుకో. ఆలోచించడానికి ఏమీ లేదు సార్. నాకు మీలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ముఖ్యం సార్. ఆర్టికల్ మీకే ఇస్తాను సార్. థ్యాంక్ యూ సార్. డబ్బులు ఏమైనా వచ్చినాయిట్రా? కోర్టు నోటీస్ నాన్న. సార్, కొంప మునిగింది సార్. మునిగింది నీ కొంప కాదు, నా కొంప. ఏమైంది సార్? ఆ పెళ్లిలో పారిపోయే పిల్ల నోటీస్ పంపించింది. 50 లక్షలకి పరువు నష్టం దావా వేసింది సార్. నాకు పంపింది సార్. అసలు ఏమిటి సార్ వాళ్ళ ఉద్దేశం? పత్రికా స్వతంత్రం అంటే ఏమనుకుంటున్నారు? వాళ్ళని అలాగే వదిలేస్తే మన నెత్తికెక్కుతారు. ఒకటి కాదు, ఇంకో 2 పుటలు మన పేపర్లో వేసి వాళ్ళని బజారు కిడిస్తే గానీ ఆ అమ్మాయి తిక్క కుదరదు సార్. వద్దురా బాబు, నీకు దండం పెడతాను. తెలుసో తెలియకో ఈ పని చేసాం. ఇంకా నన్ను రోడ్డు మీదకి లాగాలని ట్రై చేయకు. అది కాదండి. స్టిల్ నువ్వు నోర్మి. సార్, ఇప్పుడు ఏం చేద్దాం సార్? చేయడానికి ఏముంది? నాకు తెలుసున్న లాయర్ ఒకడున్నాడు, అర్జెంట్ గా వెళ్ళి కలుద్దాం. కేసు చాలా పక్కగా వేశాం సార్. IPC 499, 499A 500 సెక్షన్ల ప్రకారం మొత్తం 6 కేసులు బుక్ చేశాం. 50 లక్షలు పరువు నష్టం దావా కూడా వేశాం. ఈ దెబ్బతో ప్రెస్ మూతపడుతుంది. వాళ్ళు రోడ్డును పట్టం ఖాయం. కలితిండి వారితోనే పెట్టుకుంటారా? చచ్చారు వెధవలు. ఆయనెవరో ఈనాడు అని పేరు పెడితే మీరు నేడు అని పేరు పెట్టడం ఏమిటయ్యా? అసలు బుద్ధుందా మీకు? దీనికి తోడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం పై పోసపాటి రాజా సూర్యతేజ. ఎవడయ్యా వీడు? నేనే సార్. ఎంతకీ ఈ కేసు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదేదో మీరు చెప్తారనే కదండి ఇక్కడికి వచ్చింది. నేను చెప్పేదే ఉంది.
అది సరే, మీ ప్రెస్ అమ్మితే మొత్తం ఎంత వస్తుంది? దేనికి? అబ్బే సరదాగా అడిగా చెప్పయ్యా. గుడ్ విల్ తో కలిపి. ఇంకా గుడ్ విల్ ఉంది మీ బొంద, అంతా పోయాక. కేసు పెద్దదా చిన్నదాని కాదు. వాళ్ళు నా గురించి రాసి డబ్బులు సంపాదిస్తారా? వాళ్ళని వదలకూడదు. ఆ విషయం నాకు వదిలేయమ్మా. వాళ్ళు ఎంత పెద్ద లాయర్నన్నా పెట్టుకొని కేసు మనమే గెలుస్తాం. 50 లక్షలు వాళ్ళ ముక్కు పిండి మరీ వసూలు చేస్తాం, సరేనా? ఈ కేసుని స్టడీ చేసి ఏ సెక్షన్ లోకి వస్తుందో చెప్పు నాన్న. 302 డాడీ. 302 ఉరిశిక్ష అమ్మా, సరిగ్గా స్టడీ చెయ్యి. 420 డాడీ. 420 చీటింగ్ కేసు నాన్న. అది ఎప్పుడు మారిపోయింది? అవన్నీ తర్వాత చెప్తాను గాని రేపు సాయంత్రం వరకు బాగా ఆలోచించి అప్పుడు చెప్పు. వెళ్ళాన్న. ఓకే డాడీ. మా వాడు బాగా ఆలోచించండి, ఏ విషయం చెప్పడండి. సరే, రేపు ఫీజు పట్టుకురండి, మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం. నమస్కారం. నమస్తే. అదేంటి సార్, అమ్మాయి కోర్టుకు రాకుంటే ఎలా? పోయిన పరువు చాలు, మా అమ్మాయి కోర్టుకు రాదు. అది కాదు సార్ నేను చెప్పేది. ఈ కేసుని ఏం చేస్తావో ఎలా నడిపిస్తావో నాకు అనవసరం. అమ్మాయి కోర్టుకు రాదు, ఎలాగలా నువ్వే నడిపించు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు మాత్రం మేమే గెలవాలి. అలాగే. ఆ రాసిన ఎలాగో తన్నవలేదు, కేసు గెలవలేదనుకో ఇదేంటి సార్, ప్రతిదానికి ఈయన తంతాను గుద్దుతానంటూ మీదకొస్తారు. నేను మీ లాయర్ని సార్. అదిగో వచ్చేసావా? నాకు తెలుసురా, నువ్వు పెళ్లి హడావిడి ఎంజాయ్ చేసే మూడ్లో లేవు. అందుకనే సింపుల్ గా పెళ్లి మంతాల క్యాసెట్, ఈ తాళి రెడీ చేశాను. అమ్మాయి చీర కట్టుకొస్తుంది, నువ్వు తాళి కట్టి అక్కయ్య నేను అక్షంతలు వేసేస్తాం. నువ్వేం ఆలోచిస్తున్నావు బాగా తెలుసు. కేసు గురించి కదా, నువ్వేం కంగారు పడద్దు. నీకెన్ని లక్షలు కానీ నేను ఇస్తాను. ముందు తాళి కట్టే బాబు, నా బాబు కదా. నాకు 2 రోజులు టైం కావాలి నాన్న. దేనికి నాన్న? ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి. అంతేగాని తాళి మాత్రం కట్టనంటావు రే. మర్యాదగా తాళి కట్టి హ్యాపీగా ఉంటావో, జైల్లో కూర్చొని చిప్పకూడు తింటావో ఆలోచించుకో. ఓసారి జైలుకి వెళ్ళి వస్తే పెళ్లి సంగతి దేవుడరు, కనీసం బతకడానికి ఉద్యోగం కూడా ఎవడో ఇవ్వడు. నడి రోడ్డు మీద పడి అడుక్కు తినాలి. ఏంటి నువ్వు వెళ్ళిపోతే నేను ఊరుకుంటా అనుకుంటున్నావా? నిన్ను వెతికి పట్టుకుని కాళ్ళు చేతులు కట్టేసైనా సరే దీని మెడలో తాళి కట్టిస్తాను. అక్కయ్య తాళి దాచు. ఇడియట్, స్కౌండ్రల్. ఈ కేసును వచ్చే నెల 12వ తారీఖు వాయిదా వేస్తున్నాను. నువ్వు వెళ్ళు. నెక్స్ట్. యువర్ ఆనర్, బాధితురాలు సత్యభామ, తండ్రి కలదిండి రామరాజు. ఈ నిందితుల మూలంగా ఆమె సభ్య సమాజంలో పరువు పోయి తలెత్తుకుని తిరగలేని పరిస్థితుల్లో ఉంది. అందువల్ల ఆమె కోర్టుకు హాజరు కాలేకపోయింది. బాధితురాలిని మన్నించి ఆమె తరపున ఆమె ఆబ్సెన్స్ లో వాదించడానికి నాకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోర్టు వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఈ కేసు గెలవాలని నన్ను దీవించండి డాడీ. ఆల్ ది బెస్ట్. సూపర్ గా వాదించారు సార్, అదరగొట్టేశారు. వీడు అపోజిషన్ లాయర్కి షేక్ హ్యాండ్ ఇస్తాడంటే డబ్బులు మనం కదా ఇచ్చింది. యువర్ ఆనర్, రాముడు సీతను అడిగి పంపడం తప్పైతే ఇతను చేసింది తప్పే. గాంధీజీ సత్యాగ్రహం చేయడం తప్పే అయితే ఇతను చేసింది తప్పే. అసలు కపిల్ దేవ్ బౌలింగ్ చేయడమే తప్పే అయితే ఇతను చేసింది తప్పే. ఒకరు కాదు యువర్ ఆనర్, నలుగురిని అతి ఘోరంగా దారుణంగా పాశవికంతో గుండెల మీద తన్ని వెళ్ళిపోయిన అమ్మాయిని గురించి రాయడం తప్ప యువర్ ఆనర్? చెప్పండి యువర్ ఆనర్, చెప్పండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి యువర్ ఆనర్, తప్ప అని అడుగుతున్నాను. ఒకవేళ మీరు తప్పంటే తప్పే యువర్ ఆనర్. వీళ్ళంతా కోర్టు నుంచి వచ్చారు. ఈ కేసు తేలేంత వరకు ప్రెస్ని ఇతర ఆస్తుల్ని కోర్టు స్వాధీనం చేసుకుంటోంది. ఏమిటి సార్ మన పరిస్థితి? మీరేం కంగారు పడకండి, నేనున్నాగా. మీరున్నారనే మా భయం.
ఏమిటండి మీ ఉద్దేశం? ఏం లేదు, జడ్జిమెంట్ ఎప్పటికి రావచ్చు, ఏమని రావచ్చు అని. చెప్పడానికి ఏముంది, గ్యారెంటీగా శిక్ష పడుతుంది. ఏంటి సార్ మీరు మాట్లాడుతుంది? ఏమిటేమిటయ్యా, పాపం ఒక అమాయకురాల గురించి నోటుకొచ్చిందల్లా రాసి పైగా ఆమె జీవితంతో ఆడుకుంది కాకుండా కేసు గెలవల్ల కేసు. అయ్యా, మీకు ఫీజు ఇచ్చి పెట్టుకున్నది మా తరఫున వాదించమని. వాదిస్తాడండి, మా వాడు బల్ల గుద్ది మరీ వాదిస్తాడు. కానీ ఆ జడ్జి గారు వినాలిగా, అసలే ఆవిడ స్త్రీ పక్షవాది. చిన్న చిన్న కేసులకే ఉరి శిక్ష వేస్తుంది. మీకే శిక్ష విధిస్తుందో నాకు అర్థం కావటం లేదు. సరే, రేపు మా ఫీజు పంపించండి. కొండనాలికి ముందేస్తే ఉన్న నాలికి ఊడిందని ఆ బుర్ర తక్కువ బాలుగాడు ఈ పరువు నష్టం కేసును ఉరి శిక్ష దాకా తీసుకెళ్ళా ఉన్నాడు. సూపర్ ఐడియా సార్. మన కేసు తేలే లోపు కోర్టు వాళ్ళు అతికించిన జప్తు పేపర్ చింపేసి మన ప్రెస్ను అమ్మేసి ఆ వచ్చిన డబ్బులు ముగ్గురు పంచేసుకొని మారు వేసుకు తిరుగుదాం సార్. సార్ ఇంక కేసు విషయం నాకు వదిలేండి సార్, అంతా నేను చూసుకుంటాను.